హాయ్ అండి, నమస్తే. ఈ టిప్స్తో గంటల్లో చేసుకునే పనులను చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బలను మనము అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, అవి త్వరగా పాడైపోతాయి. ఇలా స్టవ్ ఆన్ చేసి జల్లి గిన్నెను స్టవ్ పైన పెట్టేసి ఈ వెల్లుల్లి రెబ్బలను అటు ఇటు తిప్పుతూ వీటి కలర్ అనేది ఇలా కొద్దిగా మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేయాలి. అప్పుడు దీంట్లో ఉండే తడి అనేది పూర్తిగా వెళ్ళిపోతుందండి. మనము ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులు పెట్టుకున్నా కూడా పాడవకుండా ఉంటాయి. ఇంట్లో వేస్ట్గా ఉన్న నాప్కిన్లు కానీ వాడిన టవల్స్ ఉంటాయి కదండి, వాటిని ఇలా తీసుకొని వీడియోలో చూపించిన మాదిరిగా కింది భాగాన కొద్దిగా మలుచుకొని మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ స్టిచ్చింగ్ వేసుకోవాలి. చివరి కొన భాగాలు కూడా స్టిచ్చింగ్ వేసుకోండి. మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇచ్చి మరొక దగ్గర కూడా ఇలా స్టిచ్చింగ్ అంతా కూడా ఈ టవల్ పైన వేసుకోవాలి. చూసారు కదండి, ఇలా అంతా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత వేస్ట్గా ఉన్న పాయింట్ నాడలు కానీ లేదా ఏదైనా థ్రెడ్స్ని తీసుకొని ఈ నాడను రెండుగా మలుచుకొని మనము చివరి భాగాన స్టిచ్చింగ్ వేసిన దగ్గర ఇలా వెనుక సైడ్ పెట్టేసి అక్కడ కూడా స్టిచ్చింగ్ వేసుకోవాలి. మన ఇంట్లో ఉండే టూత్ బ్రష్లు, కోల్గేట్ పేస్టు ఇవన్నిటినీ కూడా ఇలా స్టిచ్చింగ్ వేసిన టవల్లో పెట్టేసుకోవచ్చు. సోప్ని కూడా మనము ఇలా చివరి స్టిచ్చింగ్ దాంట్లో పెట్టేసామనుకోండి, మనము బయటికి ఎక్కడికైనా టూర్కి వెళ్ళినప్పుడు కానీ ఇంకెక్కడికైనా ఇలా తీసుకెళ్లాలన్నప్పుడు ఈ టవల్లో ఇలా ఈజీగా పెట్టుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. ఈ టవల్ని ఇలా రౌండ్గా చుట్టేసి స్టిచ్చింగ్ వేసిన నాడను ఈ టవల్కి పెట్టేసేయాలి. ఇలా చేయడం వలన బ్రష్లు, టూత్ పేస్ట్లు, సోపు అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి వెతకాల్సిన పని కూడా ఉండదు, టైం అనేది సేవ్ అవుతుంది. డీప్ ఫ్రిడ్జ్లో ఇలాంటి ఐస్ ప్యాక్ని మనము ఒక 2-3 డేస్ పెట్టేసామనుకోండి, ఇలా పూర్తిగా గడ్డ కడుతుంది. మన ఇంట్లో ఉండే నైఫ్ని కానీ సీజర్స్ని ఇలా షార్ప్నెస్ అనేది తగ్గిపోయినప్పుడు ఐస్ ప్యాక్ పైన ఇలా గట్టిగా రఫ్ చేసామనుకోండి, మళ్ళీ ఎప్పటి దానిలా కొత్త దానిలా షార్ప్నెస్లోకి వస్తుంది. ఆ తర్వాత మీకు ఇలా మందంగా ఉండే అట్టను కూడా కట్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఎంత షార్ప్నెస్లోకి వచ్చిందో. మరొక టిప్, బెల్టులను మనము ఇలా నీట్గా మడత పెట్టినా కూడా స్పేస్ అనేది చాలా ఎక్కువగా తీసుకుంటుందండి. ఇలా నిలువులో కానీ అడ్డంలో కానీ ఇలా నీట్గా మడత పెట్టి కార్డ్బోర్డ్ రోల్ ఉంటుంది కదండి, దాన్ని కొద్దిగా కట్ చేసి ఇలా బెల్ట్కి పెట్టేసామనుకోండి, స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది, చూడ్డానికి నీట్గా కనబడుతుంది. స్లైడింగ్ డోర్లో ఇలా డస్ట్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు వేటితో క్లీన్ చేసే ఈజీగా వస్తుంది అంటే మన ఇంట్లో ఇలాంటి స్పాంజ్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, ఇలా స్లైడింగ్ డోర్ సైజుని చూసి వెనుక సైడు ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ స్పాంజ్ స్క్రబ్బర్ని ఇలా స్లైడింగ్ డోర్లో ఒకేసారి పెట్టేసి క్లీన్ చేసామనుకోండి, ఈజీగా క్లీన్ అయిపోతుంది. వేస్ట్గా ఉన్న బిర్యానీ బాక్సులు ఉంటాయి కదండి, ఒక బిర్యానీ బాక్స్ని తీసుకొని దీంట్లో కొద్దిగా ఇలా రైస్ని హాఫ్ వరకు నింపేసేయాలి. ఎగ్స్ని మనము కవర్లో పెట్టి బయట పెట్టేసామనుకోండి, మన చేతి తలికి కానీ ఇంకేదైనా తగిలి కింద పడతాయి కదా, ఇలా ఎగ్ ట్రే లేనప్పుడు కానీ ఎగ్స్ అనేవి త్వరగా పాడవకుండా బయట ఎన్ని రోజులు పెట్టినా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా రైస్లో పెట్టి చూడండి, చాలా నెలలైనా కూడా ఫ్రెష్గానే ఉంటాయి. నైట్లో కిచెన్లో సింకులో ఉండే గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత ఒక నిమ్మకాయని రౌండ్గా కట్ చేసి ఇలా సింక్ హోల్లో వేయాలి. ఇలా వేయడం వలన కిచెన్లో ఉండే బొద్దింకలు కానీ ఏదైనా బ్యాడ్ స్మెల్ అనేది పూర్తిగా రాకుండా ఉంటాయి. బొద్దింకల బెడద అనేది చాలా వరకు తగ్గిపోతుంది. సంత్ర పండు ఉంటుంది కదండి, దానిపై ఉండే తొక్కను మనము వేస్ట్ అని పడేస్తాం, కానీ దీనిని కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇవి సిట్రస్ జాతికి చెందినవి కాబట్టి మనము దీంతో ఏది క్లీన్ చేసినా కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి. ఇక్కడ చూసారు కదండి, అద్దంపై సోప్ మరకలు, వాటర్ మరకలు పడి ఇలా జిడ్డుగా తయారైంది. ఈ సంత్ర పొట్టుతోటే ముందుగా అద్దాన్ని ఇలా క్లీన్ చేసుకోవాలి. దాంట్లో ఉండే రసంతో అద్దంపై ఉండే మరకలు అనేవి పోతాయి. ఆ తర్వాతనే మనము ఏదైనా ఒక పొడి క్లాత్తో ఈ అద్దాన్ని తుడిచేసామనుకోండి, అద్దంలో మన ప్రతిబింబం అనేది చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. వాషింగ్ మిషన్లో బట్టలు వేసినప్పుడు పైన ఆరబెట్టేటప్పుడు క్లిప్పులు అనేవి తక్కువైనప్పుడు ఇలా పెన్ క్యాప్లు ఉంటాయి కదండి, ఈ క్యాప్లు కానీ టిక్ టాక్ పిన్నులు ఉంటాయి కదండి, ఇలా బట్టలకు పెట్టేసామనుకోండి, గాలి ఎంత వీచినా కూడా బట్టలు అనేవి కింద పడిపోకుండా ఉంటాయి. మరొక యూస్ఫుల్ టిప్, పిల్లల ల్యాప్టాప్లను కానీ ఇలాంటి కీబోర్డ్స్ని మనము లిక్విడ్లతో క్లీన్ చేసే బదులు పాడైపోయిన ఒక టూత్ బ్రష్ ఉంటుంది కదండి, దాంతో ఇలా కీబోర్డ్స్ యొక్క బటన్స్లో ఉండే డస్ట్నంతా కూడా క్లీన్ చేసుకోవాలి.
ఒక బిర్యానీ బాక్స్లో కొద్దిగా విమ్ లిక్విడ్ని వైట్ వెనిగర్ని వేసుకోవాలి. గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకోవడానికి ఇలాంటి మెత్తటి క్లాత్ను తీసుకొని ఈ వెనిగర్ దాంట్లో నానబెట్టేసేయండి. వంట పూర్తి చేసిన తర్వాత ఈ క్లాత్ను కొద్దిగా పిండేసి ఆ తర్వాత మనం గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ప్రతిసారి వాటర్తో కాకుండా ఇలా వెనిగర్తో క్లీన్ చేసుకుంటే ఈ ఘాటుకు బొద్దింకలు కానీ అలాగే గ్యాస్ స్టవ్ కూడా చాలా నీట్గా కనబడుతుంది. తిరిగి మళ్ళీ ఈ క్లాత్ను వాటర్తో క్లీన్ చేసుకొని ఇలా బిర్యానీ బాక్స్లో వేసుకోవాలి. ఎప్పుడైనా గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకోవాలి అంటే ఇలా ఒక 2-3 డేస్ వరకు యూజ్ చేసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బ్యాగ్లో టిఫిన్ బాక్స్తో పాటు స్పూన్ను కూడా పెడతామండి. లంచ్ బ్యాగ్లో ఉండే డస్ట్ అంతా కూడా ఈ స్పూన్కి అలాగే ఉండిపోతుంది. దీనికోసం మనము కొద్దిగా ఫాయిల్ పేపర్ని కట్ చేసి ఇలా స్పూన్ చుట్టూ పెట్టేసిన తర్వాత ఈ టిఫిన్ బాక్స్కి ఇలా స్పూన్ను పెట్టేసి పైన ఒక రబ్బర్ బ్యాండ్ను వేసామనుకోండి, డస్ట్ అనేది పడకుండా ఉంటుంది. స్పూన్ కూడా చాలా నీట్గా ఉంటుంది. హ్యాండ్ గ్లౌజ్ని మనము ఇలా చేతికి వేసుకున్నాకనే చిన్న సైజు ఉన్న బ్యాంగిల్స్ని కానీ ఎలాంటి బ్యాంగిల్స్నైనా ఇలా గ్లౌజ్ సహాయంతో వేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు చేతికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. తీసేటప్పుడు కూడా మనము ఇలా హ్యాండ్ గ్లౌస్ తోటే తీసామనుకోండి, చేతికి తగలకుండా చాలా నీట్గా వస్తాయి. ఇక్కడ నేను చిన్న సైజు బ్యాంగిల్స్ని వేసి చూపించానండి. అయినా కానీ చేతికి ఎలాంటి ఇబ్బంది అనేది కాలేదు. అట్టి పండ్లు అనేవి ఇలా కొద్దిగా ఓపెన్ ఉన్నాయనుకోండి, చిన్న చిన్న నుసి పురుగులు అనేవి త్వరగా వాలి పండ్లు అనేవి పాడైపోతాయి. ఫాయిల్ పేపర్ని తీసుకొని ఇలా ఓపెన్ ఉన్న దిక్కు మనము ఫాయిల్ పేపర్ని కవర్ చేసామనుకోండి, అట్టి పండ్లు అనేవి చాలా రోజుల పాటు ఫ్రెష్గానే ఉంటాయి. మరొక యూస్ఫుల్ టిప్, ఖాళీ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, క్యాప్ పైన ఉన్న దాన్ని నైఫ్ని వేడి చేసి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దానిని సరుకులు అనేవి కవర్లో ఉన్నప్పుడు గాలి చొరబడి త్వరగా పాడైపోతాయి. ఈ వాటర్ బాటిల్ క్యాప్ని పెట్టేసి పైన ఉన్న క్యాప్ను కూడా పెట్టేసామనుకోండి, వాటిని ఎన్ని రోజులు ఇలా కవర్లో ఉంచినా కూడా పాడవకుండా ఉంటాయి. మనకి ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ క్యాప్ను పెట్టేసామనుకోండి, చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ నేను ఒక కొత్త బ్రష్ని యూజ్ చేస్తున్నానండి. పాడైపోయిన బ్రష్ కంటే ఇలా ఒక కొత్త బ్రష్ని తీసుకొని, బ్లేడ్ ఉంటుంది కదండి, ఇది 3 రూపీస్ మాత్రమే, దీంట్లో హాఫ్ని మాత్రమే తీసుకోవాలి. ఈ హాఫ్ బ్లేడును ఇలా బ్రష్ మధ్యలో పెట్టేసేయండి. గట్టిగా ఉండటానికి కొవ్వొత్తితో కానీ గ్యాస్ పై దగ్గర కానీ ఈ బ్రష్ని కొద్దిగా వేడి చేయండి. దీనివల్ల బ్రష్ అనేది ఇలా బ్లేడ్ని అలాగే గట్టిగా పట్టేస్తుందండి. దీనివల్ల బ్లేడ్ అనేది అస్సలకే బయటకి రాదండి. ఇప్పుడు మనం దీంతో కూరగాయలను కానీ కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అలాంటివి చిన్న చిన్నవి ఉంటాయి కదండి, వాటిని కూడా మనము ఎంత సన్నగా అంటే అంత సన్నగా కట్ చేసుకోవచ్చు. కత్తిపీటతో కట్ చేసామనుకోండి చేతికి ఏదైనా ఇబ్బంది కలుగుతుంది, కానీ ఇలా బ్రష్ సహాయంతో మనము ఎన్ని కూరగాయలైనా ఈజీగా కట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ బ్రష్ సహాయంతో పిల్లల నోట్బుక్లో చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి కదండి, వాటిని కట్ చేసి కూడా మనము ఎక్కడైనా అతికించుకోవడానికి కానీ పిల్లలు ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ చేసేటప్పుడు ఇలా ఈజీగా బ్రష్ సహాయంతో కట్ చేయవచ్చు. పిల్లలకి కూడా చేతికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇలా ఈజీగా బ్రష్ సహాయంతో కట్ చేయవచ్చు. ఇలాంటి డయాగ్రామ్స్ అనేవి పిల్లలకి సంబంధించినవి వాళ్ళ రూమ్లో ఇలా డబుల్ గమ్ టేపును వేసి అతికించుకోవచ్చు. బ్రష్కి ఇలాంటి క్యాప్ వస్తుంది కదండి, ఆ క్యాప్ని పెట్టేసినా కూడా మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా యూజ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది.